లాయక్ టీవీ. లాయక్ టీవీకి స్వాగతం. ప్రజలందరికీ సత్వర న్యాయం ఎల్లవేళలా దొరకాలని తాపత్రయపడేటువంటి లాయక్ సంస్థ ఈ రోజున రంగారెడ్డి జిల్లాలోని ఒక కోర్టులో ఉన్న ఒక కేసులో కక్షిదారులు న్యాయం జరగడంలో జరిగే జాప్యం కారణంగా పడుతున్నటువంటి వ్యధ గురించి తెలుసుకుందాం. 2012వ సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక కుటుంబంలోని ఆడపిల్లలు తండ్రిని, సోదరుణ్ణి, వారికి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తిలో వాళ్ళ వాటాని సెక్షన్ 6 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము వాళ్ళ చట్టబద్ధమైన హక్కుల కోసమని అడగడం జరిగింది. దానికి సోదరుడు, తండ్రి ఇవ్వడానికి ససేమిరా అంగీకరించలేదు. దాని కారణంగా వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారికి ఫీజు కట్టారు, అడ్వకేట్లకు ఫీజు ఇచ్చారు. 2012లో కేసు వేశారు. ఇప్పటికి ఒక దశాబ్దం దాటిపోయింది. ఆ కేసు వేసినప్పుడు వాళ్ళ తండ్రికి 80 సంవత్సరాల లోపు వయసు, వీళ్ళందరికీ కూడా 50 సంవత్సరాల లోపు వయసు. ఈ రోజున తండ్రికి 90 ఏళ్ళు దాటిపోయినాయి. వీళ్ళందరికీ కూడా, ఆడపిల్లలందరికీ కూడా 60 ఏళ్ళు దాటిపోయినాయి. ఇది పరిస్థితి. కానీ ఇంతవరకు ట్రయల్ కోర్టులో, అంటే మొట్టమొదటి కోర్టులో ఇంతవరకు ఆర్గ్యుమెంట్సే జరగలేదు. ఇంకా న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇది 100ల కోట్ల విలువ కలిగిన ఆస్తి వివాదం. ఇది ఎవరు గెలిచినా దీని మీద అప్పీల్కి వెళతారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళతారు. మళ్ళీ ఇది ఒక 15 సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా ఈ కక్షిదారుల్లో ఎవరైనా బతికి ఉంటారా, ఉండరా అనేటువంటిది అనుమానాస్పదమే. అంతిమంగా ఈ కోర్టులో ఎలాంటి తీర్పు ఇచ్చినా ఆ తీర్పు అనుభవించడానికి లేకపోతే ఆక్షేపించడానికి ఈ కక్షిదారులు ఎవరు ఉండరేమో. ఈ యొక్క తీర్పు యొక్క ప్రయోజనం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అంటే సత్వర న్యాయం లేకపోతే న్యాయం జరగనట్టే కదా. ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ జస్టిస్ లైఫ్ ఈజ్ ఇంపాసిబుల్ అండ్ ఇట్స్ నాట్ వర్త్ లివింగ్. అంటే సత్వర న్యాయం లేకపోతే ఈ బ్రతుకు వ్యర్థం, బతికిన నిరుపయోగం అని కదా అర్థము. మరి ఈ పరిస్థితుల్లో ఈ న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? వీళ్ళందరికీ ఎందుకు ఫీజులు కడుతున్నట్టు? ఈ న్యాయమూర్తులందరికీ ఎందుకు జీతాలు ఇస్తున్నట్టు? ఈ విషయంలో ఏమాత్రము జ్ఞానమున్న వ్యక్తినైనా న్యాయం చేయమని, తీర్పు చెప్పమని అడిగితే 1 వారం రోజుల లోపల ఇరుపక్షాలను విని తీర్పు చెబుతాడు కదా. ఇది తేల్చడానికి 12 సంవత్సరాల? అస్సలు ఇది యాక్సెప్టబుల్ కాదు. దయచేసి న్యాయమూర్తులందరికీ చేతులు జోడించి ప్రజలందరి తరఫున నమస్కారం చెప్తున్నా. దయ ఉంచండి, అందరికీ న్యాయం సత్వరంగా అందజేయండి. లేకపోతే మీరు తీర్చిన తీర్పుల వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత మీ పితృలు ఎవరి కోసం? జీతాలు ఇచ్చినందుకు, జీతాలు తీసుకుంటున్నందుకు మీ బాధ్యతను మీరు సక్రమంగా సకాలంలో నిర్వర్తిస్తే ప్రజలకు ఉపయోగం, లేకపోతే అది నిరుపయోగం. మిమ్మల్ని కనుక బాధపెట్టి ఉంటే క్షమించండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కార్. भारत माता की